తిరుమలలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంతో పాటు మనకి జిలేబీ ప్రసాదం కూడా ఇస్తారు. చాలా మందికి ఈ జిలేబీ ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా తీసుకోవాలో తెలియదు. ఈ జిలేబీ ప్రసాదం మొత్తం మనకి 3 ప్లేసులు ఇస్తారు. తిరుమలలో శ్రీనివాస మంగాపురంలో పద్మావతి అమ్మ టెంపుల్లో ఇస్తారు. అది కూడా గురువారం రోజు నాడు తిరుపావడ సేవ చేసుకునే వాళ్ళు మాత్రమే. తిరుమలలో అయితే తిరుపావడ సేవ టికెట్ ఒక టికెట్ వచ్చేసి 850 రూపీస్, ఒక పర్సన్ ఇవ్వాలి. ఈ టికెట్లు మనకి ఆన్లైన్ ఉండే. వెనస్డే రోజు సిఆర్ఎస్ లో పోయి ఆధార్ కార్డు పెట్టి లక్కీ డిప్ వేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే థర్స్డే రోజు సేవ పోవాలి. ఒక్క రోజు 20 టికెట్లు ఇస్తారు. శ్రీనివాస మంగాపురంలో అయినా పద్మావతమ్మ టెంపుల్లో అయినా ఈ టికెట్లు 1 మంత్ ముందు ఆన్లైన్ లో ఇస్తారు. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అని ఉంటాయి. ఈ 2 ప్లేసెస్ లో ఒక్క రోజు 25 టికెట్స్ ఇస్తారు. శ్రీనివాస మంగాపురంలో అయితే ఒక టికెట్ వచ్చేసి 550 రూపాయలు, ఇద్దరు వెళ్ళొచ్చు. అదే పద్మావతమ్మ టెంపుల్ అయితే ఒక టికెట్ 1000 రూపాయలు, ఒకలే వెళ్ళాలి. జిలేబీ ప్రసాదం నుంచి ఓకే, అసలు ఈ తిరుపావడ సేవ ఏంది, ఎందుకు చేస్తారో చెప్తా. ఈ తిరుపావడ సేవ అంటే ప్రతి గురువారం రోజు వెంకటేశ్వర స్వామి వారి నామాలు చిన్నగా పెడతారు అన్నమాట. సో స్వామి వారి కంటి నుంచి వచ్చే పవర్ఫుల్ రేసు మన మీద పడకూడదని స్వామి వారి కంటి చూపు పడే ప్లేస్ లో పెద్ద మొత్తంలో పులిహోర రాసులాగా పోసి దాని మీద అన్ని రకాల ప్రసాదం పెడతారు. జిలేబీ, లడ్డు, అరిసెలు, గ్యారెలు ప్రసాదం లాగా పెట్టి పూజ చేస్తారు. ఈ పూజ అయిపోయిన తర్వాత యథావిధంగా మన అందరం వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ తిరుపార సేవ మొదటిగా దర్శనం అయితే కాదు, సేమ్ 300 రూపీస్ లైన్ లో పోయి దర్శనం చేసుకోవాలి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.